రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పక్కా హిందూ నేతనను, ఏ పార్టీలో కూడా చేరేది లేదు అంటూ రాజా సింగ్ చెప్తున్నారు. ఎంఐఎం దోస్తీ ఉన్న కాంగ్రెస్లోకి అసలు వెళ్లేదే లేదంటున్నారు. బీజేపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఉప ఎన్నిక వస్తే ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. మాధవీలతో పోటీ పడతానంటున్నారు రాజా సింగ్. గోషమాల్లో ఎవరు పోటీ చేసినా సరే వాళ్లను ఓడిస్తానంటున్న రాజా సింగ్తో మా ప్రతినిధి శిల్ప ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నా ఉద్దేశం ఏముండే, ఇవాళ ల్యాక్స్ ఆఫ్ కార్యకర్తలు గొంతు నేను ఢిల్లీ వాళ్ళకు పంపించాలని నేను చిన్న ఒక ప్రయత్నం చేశాను. దాంట్లో నేను ఫెయిల్ అయ్యాను. ఎవరితో నాకు శత్రుత్వం లేదు, ఎవరు కూడా నాకు ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ ఎవరు కూడా నాకు ఏ ఇబ్బంది కూడా లేదు. ఎట్లయినా ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉందాం, ఇంకా ఇంతవరకు మేము ఇండిపెండెంట్ గా ఉందాం చూడాలి. ఎవరు ఇప్పుడు నేనైతే అది చూడలేను, నేనైతే అది వినలేను. ఒకవేళ కేంద్రం నుంచి అట్లాంటి ఆదేశం వస్తే కూడా రెడీ. ఇప్పుడు మాధవీలత కానీ ఎవరైనా కానీ ఒకవేళ కేంద్రం నుంచి ఆదేశం వచ్చింది రాజసింగ్ గారు మీరు రిజైన్ చేసేయండి అంటే నేను రిజైన్ చేస్తున్నాను. ఎవరికి బీజేపీ క్యాండిడేట్ పెడతారు అది కేంద్ర అధిష్టానం కానీ రాష్ట్ర అధికారులు చూసుకుంటారు. తర్వాత చూద్దామమ్మా. గోషామల్ ప్రజలు ఏ విధంగా అనుకుంటారు అదే విధంగా నేను పనిచేస్తాను. ఏ పార్టీలో నేను వెళ్ళలేను, ఏ పార్టీలో వెళ్ళను. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏమని కోరుకున్నారు? చాలా మంచి వ్యవస్థలు ఉన్నదమ్మా. మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ ప్రత్యేకంగా మా పోలీస్ అధికారులు కానీ చాలా అంటే చాలా మంచి వ్యవస్థలు చేస్తున్నారు. ఇప్పుడు సిస్టమేటిక్ గా అందరు కూడా వచ్చి సింహవాహిని అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క మా తెలుగు వాళ్ళకి భారతదేశంలో కాకుండా యావత్ ప్రపంచంలో ఉంటున్న మా తెలుగు వాళ్ళకి అందరికి బోనాల శుభాకాంక్షలు. అందరూ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారంటూ కూడా టాక్ వినిపిస్తుంది. వాళ్ళకి ఏం చెప్తారు, నిజంగా జాయిన్ అవుతున్నారా ఏంటి? ఇప్పుడు రాజా సింగ్ ఒక హిందూ నేత. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో కూడా అంటే ధర్మద్రోహిలు ఉండే అట్లాంటి పార్టీలో నేను ఇప్పుడు కూడా జాయిన్ కాను. ఏ పార్టీలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఎంఐఎంకి అప్పుడు నెత్తిపైన కూర్చొని పెట్టి తిరిగిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కూర్చొని తిరుగుతున్నారు. అట్లాంటి పార్టీలో ఎప్పుడు కూడా నేను చేరను. గోషమహల్ ఉప ఎన్నిక రావడం ఖాయం అంటున్నారు, మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు అది కేంద్ర అధిష్టానం కానీ మా స్టేట్ కమిటీ కానీ ఒకవేళ వాళ్ళు అనుకుంటే ఉప ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇష్టము, వాళ్ళు స్పీకర్ దగ్గర వెళ్తారా లేక కేంద్రంకి పోయి ఒత్తిడి తీసుకొని వస్తారా. రాజా సింగ్ గుర్తుపైన గెలిచిండు, ఆ స్పీకర్ దగ్గర వచ్చి లెటర్ ఇవ్వాలా వద్దా, కేంద్రం నుంచి ఆదేశం తీసుకొని వాళ్ళు వెళ్తారా, వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కూడా నాకేం అభ్యంతరం లేదు. కేంద్రం ఒకవేళ చెప్తే రాజా సింగ్ నువ్వు గుర్తుపైన గెలిచినావు కదా రిజైన్ ఇచ్చేసేయి అంటే కూడా మేము ఇమీడియట్ గా ఇచ్చేస్తాం. రిజైన్ ఇచ్చిన తర్వాత మేము ఒక గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఒక హిందూవాది నేత. మోదీ గారు, అమిత్ షా గారు, యోగి గారు ఎంత మంచి పని చేస్తున్నారు. భారతదేశం ముందుకెళ్ళాలి, హిందూ ధర్మం సేఫ్ ఉండాలి, వాళ్ళు ఎంత మంచి పని చేస్తున్నారు కదా. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి నేను ఒక ప్రచారకుడుగా నేను పనిచేస్తాను. మాధవలత కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మీరు సిద్ధంగా ఉన్నారే ఆమెతో తలపడడానికి? ఇప్పుడు మాధవీలత కానీ మా నియోజకవర్గంలో చాలా వరకు సీనియర్లు ఉన్నారు, చాలా వరకు కార్పొరేటర్లు ఉన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది తెలియదు. ఒకవేళ ఉప ఎలక్షన్ వచ్చిన తర్వాతనే దీనిపైన ఆలోచన చేయొచ్చు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది నాకైతే తెలియదు. మీ అభిమానులకు ఏం చెప్తారు? మా అభిమానులకి, మా కార్యకర్తలకి, మా హిందూ బంధువులకి ఒక మాట చెప్తున్నా, మనము ఒక హిందుత్వం గురించి పనిచేయాలి, భారతదేశ సేవ గురించి పనిచేయాలి, సమాజం గురించి పనిచేయాలి. ఎవరు కూడా చిన్న రాజకీయం చేస్తారు, దానిపైన దృష్టి పెట్టకుండా ఇది నా దేశం, ఇది నా ధర్మం, హిందూ రాష్ట్రం గురించి అందరు కూడా ముందుకొచ్చి హిందూ రాష్ట్రం గురించి మనం పనిచేద్దామని ప్రతి ఒక్క యువకులకి నా ఒక నివేదిక. బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గురించి ఒక విధంగా చెప్పారు, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక ఒక విధంగా చెప్తున్నారు అని అంటున్నారు. అమ్మా అంటే మీరు బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గురించి ఒక స్టాండ్ తీసుకున్నారు, బయటకు వచ్చాక ఇంకో స్టాండ్ తీసుకున్నారని అంటున్నారు. ఈ సౌండ్ లో చాలా తక్కువ వస్తుంది, సౌండ్ వస్తుంది. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇంకోవైపు ఏ పార్టీలో చేయడానికి నేను సిద్ధంగా లేను, కేవలం హిందూగానే నేను జీవిస్తాను. ఇటు గోషమహల్ ఉప ఎన్నిక జరిగితే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న, అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందని కూడా ఒకవైపు రాజా సింగ్ చెప్తున్నారు.
అవసరమైతే గోషామాల్ నుంచి రాజీనామా చేస్తానంటున్నారు. బై ఎన్నికలు వచ్చినా సరే, అక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను అని కూడా చెప్తున్నారు. మరోవైపు వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఛాన్సే లేదంటున్నారు రాజా సింగ్. ఎక్కడికి వెళ్ళను, నేను హిందుత్వం కోసం పోరాడతా, హిందువుల కోసం పోరాడతా, అంతే తప్ప ఇతర పార్టీలకు వెళ్ళే ఆలోచన లేదంటున్నారు. కాంగ్రెస్లోకి వెళ్తారా లేదంటే బీఆర్ఎస్లోకి వెళ్తారా, బయట చర్చ నడుస్తోంది అని అడిగినప్పుడు, మా ప్రతినిధి శిల్ప అడిగినప్పుడు ఛాన్సే లేదు, ఎంఐఎంతో దోస్తీ కట్టే అలాంటి ద్రోహుల పార్టీలోకి నేను వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు అని చెప్తున్నారు. అందరూ సంయమనం పాటించండి అంటూ ఆయన అభిమానులకు పార్టీ కార్యకర్తలకు చెప్తున్నారు. అయితే పూర్తిగా రాజా సింగ్ ఇక్కడ ఒక విషయం, పార్టీ ఈ రాజీనామాకు సంబంధించి అధిష్టానం సైడ్ నుంచి పాజిటివ్గా సంకేతం వచ్చినప్పటికీ కూడా రాజా సింగ్ మాత్రం బీజేపీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి, బీజేపీ ఫ్లేవర్ నుంచి బయటికి రాని పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భావజాలం మాత్రం అదే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో తొందరలో మళ్ళీ ఒకసారి దీని గురించి చర్చలు జరిగే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన అంశమే. రాజా సింగ్ మాత్రం అందరూ వెయిట్ చేయండి, బీజేపీ అధిష్టానం ఎలా చెప్పినా సరే నేను వింటాను, కానీ అల్టిమేట్గా నేను నిలబడేది మాత్రం హిందువుల కోసమే, హిందుత్వం కోసమే అని చెప్పి ఆయన చెప్తున్నారు.